రైజింగ్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కిన భారీ యాక్షన్ మూవీ టాక్సిక్. లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమాలో నయనతార, కియారా అద్వానీ, హ్యూమా క్యురేషి, తారా సుతేరియా, రుక్మిణి వసంత్ వంటి పలువురు ప్రముఖులు కీలక పాత్రల్లో నటించారు. భారీ యాక్షన్ ఎలిమెంట్స్, విభిన్నమైన కథనం, యష్ మాస్ ఇమేజ్ ఇలా ఎన్నో అంశాలతో టాక్సిక్ పై మొదటి నుంచే భారీ హైప్ ఉంది. అయితే సినిమా విడుదలైన తరువాత ప్రేక్షకుల నుంచి మాత్రం మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు యాక్షన్ సన్నివేశాలను, మేకింగ్ను ప్రశంసిస్తుంటే మరికొందరు కథనం, స్క్రీన్ ప్లేపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం టాక్సిక్ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ చేసిన పాత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సినిమా ఎలా తెరకెక్కుతుంది అనే విషయంలో ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. టాక్సిక్ షూటింగ్ ప్రారంభానికి ముందు గీతూ మోహన్ దాస్ తన వర్కింగ్ స్టైల్ గురించి ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించారు. తాను రాసుకున్న స్క్రిప్ట్ను యథాతథంగా తెరపైకి తీసుకురావడం తనకు అలవాటు లేదని ఆమె చెప్పుకొచ్చారు. నేను రాసేదొకటి, చిత్రీకరించేది మరొకటి, ఎడిటింగ్ చేసేది ఇంకొకటి, కానీ సినిమా పూర్తయి విడుదలైన తరువాత మాత్రం నాకు సంతోషంగా ఉంటుంది అంటూ గీతూ మోహన్ దాస్ అప్పట్లో చెప్పినట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో కనిపిస్తోంది. అంతేకాదు తను ఎప్పుడు స్క్రిప్ట్కు పూర్తిగా కట్టుబడి ఉండనని కూడా ఆమె స్పష్టం చేశారు. స్క్రిప్ట్లో మీరు చదివింది యథాతథంగా తెరపై కనిపించకపోవచ్చు అని తాను నిర్మాతలకు ముందుగానే చెబుతుంటానని ఆమె తెలిపారు. సినిమా నిర్మాణ ప్రక్రియలో అనుకోకుండా వచ్చే మార్పులను కూడా తాను స్వీకరిస్తానని గీతూ చెప్పుకొచ్చారు. కథని ఒకసారి రాసుకున్న తరువాత దానికి మాత్రమే పరిమితం కాకుండా షూటింగ్ సమయంలో పరిస్థితులు, నటీనటుల పెర్ఫార్మెన్స్, లొకేషన్స్, విజువల్స్ ఇలా ప్రతి అంశం సినిమాను మరో దిశగా తీసుకెళ్లే అవకాశం ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. సినిమా తయారీ ప్రక్రియను నేను నమ్ముతాను. ఆ సినిమా నన్ను ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్తాను అనే భావనతో ఆమె తన సినిమాలను తెరకెక్కిస్తానని వెల్లడించారు. ఇప్పుడు టాక్సిక్ విడుదలైన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు మరింత ఆసక్తిని రేపుతున్నాయి. ఎందుకంటే తను ముందుగానే చెప్పినట్లుగానే స్క్రిప్ట్లో ఉన్నది ఉన్నట్టుగా కాకుండా నిర్మాణ ప్రక్రియలో సినిమా రూపం మారిందా అనే చర్చ కూడా మొదలైంది. ఒక దర్శకుడు స్క్రిప్ట్కు ఎంతవరకు కట్టుబడి ఉండాలి, లేక షూటింగ్ సమయంలో వచ్చే మార్పులకు అనుగుణంగా కథను మార్చడం మంచిదేనా అనే చర్చ కూడా నెటిజన్ల మధ్య జరుగుతోంది. మరోవైపు గీతూ మోహన్ దాస్ మాత్రం తన సినిమాలను ఒక నిర్దిష్ట ఫార్ములాకు పరిమితం చేయకుండా కథ చెప్పే ప్రక్రియను స్వేచ్ఛగా కొనసాగించడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది. మొత్తానికి టాక్సిక్ పై ప్రేక్షకుల చర్చ కొనసాగుతున్న వేళ నేను రాసిందొకటి, తీసింది మరొకటి, ఎడిటింగ్ చేసింది ఇంకొకటి అంటూ గీతూ మోహన్ దాస్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. సినిమా విడుదల తరువాత ఆమె చెప్పిన మాటలను అభిమానులు, నెటిజన్లు తమదైన శైలిలో విశ్లేషించుకుంటున్నారు. అయితే ఈ వ్యాఖ్యలను టాక్సిక్ సినిమాపై నేరుగా చేసిన విమర్శగా కాకుండా తన సినిమా మేకింగ్ స్టైల్ గురించి దర్శకురాలు గతంలో చెప్పిన అభిప్రాయంగా చూడాల్సి ఉంటుంది. మరి ఈ వర్కింగ్ స్టైల్ టాక్సిక్ సినిమాపై ఎంతవరకు ప్రభావం చూపుతుందో తెలియాలంటే సినిమా చూసిన ప్రేక్షకుల స్పందనను బట్టి మరింత కాలం వేచి చూడాల్సిందే. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.